So data trials. Input group number, PID, then widget 1, widget 2, widget 3, widget 4, widget 5. సో ఒక 5 widgets తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా క్యారెక్టర్స్. దెన్ డేటా లైన్స్. సో ఇక్కడ గ్రూప్ నెంబర్ G100, PID 101, అండ్ ఇక్కడ వచ్చేసి TD1, నెక్స్ట్ వాల్యూ మిస్సింగ్ వాల్యూ అనుకుందాం, అండ్ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి TD3, నెక్స్ట్ వాల్యూ అగైన్ మిస్సింగ్. సో గ్రూప్ నెంబర్, PID, widget 1, widget 2, widget 3, widget 4, అండ్ widget 5 వచ్చేసి TD5. సో G100 and 102, TD1 dot TD3 and dot TD5. G1200 and 102, TD1 dot TD3 and dot TD5. G200 and 103, TD1 dot TD3 dot TD5. దెన్ రన్. సో ఇప్పుడు ఈ డేటా సెట్లో మనం వాల్యూస్ చేంజ్ చేయాలి. అంటే డాట్ అంటే విజిట్ 2 వచ్చేసి ప్లేస్ బో అనుకుందాం. అంటే మిస్సింగ్ ఉన్న దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ జరగట్లేదు, అంటే అక్కడ మనకు ఎలాంటి టెస్ట్ జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 100లో పేషెంట్ 101కి విజిట్ 1లో టెస్ట్ డ్రగ్ 1 యూజ్ చేశారు, అండ్ విజిట్ 2లో ఏమి ఇచ్చేయలేదు. అంటే ఏమి ఇచ్చేయలేదు అంటే ప్లేస్బో, అక్కడ ఎలాంటి డ్రగ్ యూజ్ చేయలేదు. సో ప్లేస్బో ఈజ్ నథింగ్ బట్ డమ్మీ డ్రగ్, అంటే ఏమీ ఉండదు. సో సేమ్ యాజ్ ఇక్కడ కూడా జరుగుతుంది. మరి ఆ విజిట్ 2లో ఏం జరగలేదు అంటే అక్కడ డెఫినెట్గా ఏంటి, ప్లేస్బో అనేది మనం రీప్లేస్ చేయాలి. ఎలా చేయాలి? డేటా ట్రయల్స్ 1, ట్రయల్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు అరే స్విచ్ చేద్దాం. సో అరే స్విచ్ చేసేటప్పుడు అరే నేమ్. సో మనకు మిస్సింగ్ వాల్యూ అక్కడ రీప్లేస్ అయింది కదా, విజిట్స్కి సంబంధించి కదా, విస్ అని రాసుకుందాం. సో ఎన్ని వేరియబుల్స్లలో మిస్ అయింది మనకు? విజిట్ 2, విజిట్ 4. ఇప్పుడు ఒకసారి ఇది ప్రింట్ ఇద్దాం మనం. అక్కడ విజిట్ 2, విజిట్ 4కి మనకు వాల్యూ మిస్ అయింది. సో ఆ ప్లేస్లో మనకు రీప్లేస్ అవ్వాలి, ప్లేస్ అన్నట్టు. ఇప్పుడు చూద్దాం. సో మనకి ఎన్ని వాల్యూస్? 2 వేరియబుల్స్. సో 2 వేరియబుల్స్లలో వాల్యూస్ మిస్ అయినాయి. సో ఆ 2 వేరియబుల్స్ ఏంటి మనకు? విజిట్ 2 అండ్ విజిట్ 4. కానీ ఈ రెండు ఏంటి, మన క్యారెక్టర్ వేరియబుల్స్ కదా, క్యారెక్టర్ వేరియబుల్స్ కాబట్టి డేటా టైప్ ఎంటర్ చేయాలి. దెన్ ఎంటర్. సో ఇప్పుడు ఆ 2కి మనం లూప్ రాసుకుందాం. డూ I ఈక్వల్ టు 1 to 2. దెన్ ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఇఫ్ విస్ ఆఫ్ I ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూకి అయితే డాట్ రాసాం, మరి క్యారెక్టర్ వాల్యూస్కి ఏమొస్తుంది? ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, ఈ బాక్స్లో స్పేస్ ఉంది మనకు. సో అక్కడ వచ్చేసి మనం స్పేస్ అరేంజ్ చేయాలి. సో స్పేస్ని విత్ ఇన్ ద కోర్స్లో ఇవ్వాలి. దెన్ విస్ ఆఫ్ I
is equal to placebo. So then end. I value మనకు వద్దు కదా, డ్రాప్ ఆఫ్ I. Then proc print data equal to trials 1, then run. సో ఇప్పుడు చూద్దాం. సో అక్కడ చూస్తే మనకు విజిట్ 2 విజిట్ 4 ప్లేస్లో ప్లేస్ బో ఉంది. సో ఇంతకుముందు మనకి ఇక్కడ ఎంటీ ఉంది, ఇప్పుడు ఇదే ప్లేస్లో ప్లేస్ బో అనేది ఉంది. సో ఇవి క్యారెక్టర్స్. ఒకవేళ క్యారెక్టర్స్ నాకు ఎక్కువగా ఉన్నాయి వేరియబుల్స్, అప్పుడు ఎలా చేయాలి? సో ఆటోమేటిక్గా అదే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎలా చేయాలి? క్యారెక్టర్ వేరియబుల్స్ని డేటా trials to set trials array of array name. సో ఇప్పుడు array name ఏం రాయాలి మనం? సో ఇప్పుడు మనకు అక్కడ ఉన్న వేరియబుల్స్ ఏవి తెలియదు కదా మనకు. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ అని రాసుకున్నాను. సో నాకు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ నేను చూడట్లేదు. ఆల్ క్యారెక్టర్ వేరియబుల్స్లలో ఎక్కడ ఏ వాల్యూ మిస్ అయినా సరే ప్లేస్ ఫోర్ రీప్లేస్ అవ్వాలనుకున్నాను. సో అప్పుడు నేను కౌంట్ ఇవ్వట్లేదు. అప్పుడు ఎలా చేయాలి? స్టార్. సో స్టార్ ఇస్తే అప్పుడు ఇక్కడ మనం ఏ వేరియబుల్స్తో తెలియదు కదా, అందుకోసం క్యారెక్టర్. సో ఇక్కడ క్యారెక్టర్కి వచ్చేసి మనకు కలర్లో రాదు, న్యూమరికల్కి అయితే కలర్లో వస్తుంది, క్యారెక్టర్ కలర్లో రాదు మనకి. సో దెన్ డూ ఇక్కడ I ఈక్వల్ టు 1 to ఇప్పుడు ఎలా రాయాలి? డిమ్ ఆఫ్ యాపిల్. సో డిమ్ ఆఫ్ యాపిల్ అనగానే ఏం చేస్తుంది? సో అక్కడ అండర్ స్కోర్ క్యారెక్టర్ అండర్ స్కోర్ యొక్క లెంత్ని అక్కడ యాపిల్ రిసీవ్ చేసుకుంటుంది, అదే లెంత్ని డిమ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో అక్కడి నుంచి ఆ లెంత్ని రిసీవ్ చేసుకోమని మనం చెప్పినాం. సో ఆ లెంత్ మనకి ఏమవుతుంది? ఇక్కడ లిమిట్ వాల్యూ అవుతుంది. సో ఏ నెంబర్లో స్టార్ట్ అవ్వాలి, ఏ నెంబర్లో ఎండింగ్ అవ్వాలి లూప్ అనేది. దెన్ ఇఫ్ యాపిల్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు స్పేస్. సో ఇవి క్యారెక్టర్స్ కాబట్టి స్పేస్ ఉంటుంది. దెన్ యాపిల్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు PLB. సో PLB అని రాసాం, అంటే మనకు క్లయింట్ PLB అని రాయమన్నాడు ప్లేస్ బోర్డ్. సో అప్పుడు మనం PLB అని రాసాం. సో ఇప్పుడు చూద్దాం మనం ఎండ్, దెన్ డ్రాప్ ఆఫ్ I, రన్, దెన్ proc print data equal to trials to, then run. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు అంతా ఏమొచ్చింది? ఇప్పుడు PLB అనేసి వచ్చింది మనకి. సో మనకు ప్లేస్ బోగా చేంజ్ అయింది. ఓకే ఫైన్, బాగానే ఉంది మనకి. కానీ నాకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాల్యూ రీప్లేస్ అవ్వాలి. అప్పుడు ఎలా చేయాలి? అంటే నాకు ఒక చోటనేమో ప్లేస్ ఫోర్ రావాలి, ఇంకో చోట TD4 అని రావాలి. అప్పుడు ఎలా చేయాలి? సో దానికోసం మనకి ఇంకొక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. అంటే మనకు సేమ్ వాల్యూస్ కాకుండా డిఫరెంట్ వాల్యూస్ రావాలి. అప్పుడు ఎలా చేయాలి? డేటా trials 3 set trials array of. సో ఇప్పుడు ఇంకొక నేమ్ తీసుకుంటాను, టెంప్ అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా నాకు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏదో నేను ముందే నోటిఫై చేసుకుంటున్నాను, అంటే 2 వేరియబుల్స్లో నాకు చేంజ్ అవ్వాలి. సో ఆ 2 వేరియబుల్స్ని ఇక్కడ నేను అసైన్ చేస్తాను 2. సో ఇప్పుడు నాకు అక్కడ వాల్యూస్ డిఫైన్గా చేంజ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తున్నా అంటే టెంపరరీ, సో TMPORARY టెంపరరీ అండర్ స్కోర్. సో అండర్ స్కోర్ టెంపరరీ అండర్ స్కోర్ విత్ ఇన్ ద ప్లేసెస్లో ఫస్ట్ ఇది ఏం కావాలి? PLB. నెక్స్ట్ ఇది వచ్చేసి TD4. అంటే అందులో రాసిన ఆ వాల్యూస్ ఏంటంటే మనకు ఫస్ట్ దానికేమో PLB రావాలని, నెక్స్ట్ దానికి TD4 రావాలని మనకు. సో ఇప్పుడు దీన్ని అసైన్ చేద్దాం. ఇఫ్ టెంప్ ఆఫ్ I
is equal to space, then temp of I is equal to, సో ఇక్కడ మనం ఇలా మెన్షన్ చేయాలి దాన్ని. మరి ఇప్పుడు మనం మెన్షన్ చేసిన టెంపరరీ టెంప్లో స్టోర్ అయింది, కానీ ఇప్పుడు దాన్ని ఎలా ఇక్కడ మెన్షన్ చేయాలి? సో ఇక్కడ మనకు ఒక స్మాల్ ట్విస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏ వేరియబుల్లో వాల్యూస్కి రీప్లేస్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇంకొక దాంట్లో మెన్షన్ చేయాలి. సో ఇవి ఇక్కడ ఉన్న వాల్యూస్కి మనం మెన్షన్ చేస్తున్నాం. సో అప్పుడు మనం ఈ కేసుని ఇలా రాయకూడదు. ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాను. అరే విస్ ఆఫ్ స్టార్ అని రాశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ 2ది చూపిస్తాను. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ 2 వేరియబుల్స్కి నేను రీప్లేస్మెంట్ చేయాలి. సో మనం widget2 అండ్ widget4 ఇక్కడ వరకు ఏంటి, ఏ వేరియబుల్లో వాల్యూస్ మిస్ అయినాయో వాటిని మెన్షన్ చేశాను. ఇప్పుడు ఈ వేరియబుల్కి రెస్పెక్టివ్గా మనం అట్ ఎ టైం వాల్యూస్ చేంజ్ చేయాలి కదా, దానికోసం మనం temp of 2, సో ఇక్కడ వచ్చేసి మనం అండర్స్కోర్ టెంపరరీ, దెన్ ఇక్కడ ఇన్సర్ట్ వాల్యూస్ రాస్తాం మనం అండ్ td4. సో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ విస్ ఆఫ్ ఐ, సో విస్ ఆఫ్ ఐ రాస్తే ఐ వాల్యూ అక్కడ ఉందా, లేదు మనకు. సో అప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం ఫస్ట్ డూ లూప్ రాయాలి. సో మనం డూ రాస్తేనే కదా మనకు అది ఆటోమేటిక్గా అదే కన్సిడర్ చేసుకుంటుంది 1 to 2. దెన్ ఇప్పుడు ఇఫ్ రాయాలి. ఇఫ్ విస్ ఆఫ్ ఐ, సో విస్ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఇక్కడికి వస్తుంది మనకు. సో ఇక్కడ వాల్యూని దేన్ని కన్సిడర్ చేస్తుంది, సో ఇక్కడ ఈ వాల్యూకి ఐ ఈక్వల్ టు 1 to 2 అన్నాం. సో విస్ ఆఫ్ ఐ అంటే ఏంటి 1. సో ఫస్ట్ 1 ఉంది కాబట్టి విస్ ఆఫ్ 1. సో విస్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది మనకు widget2ని కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు widget2 ఈక్వల్ టు స్పేస్, దెన్ విస్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి widget2. ఈ widget2కి ఇప్పుడు నేను ఏం రాస్తానంటే temp ఆఫ్ ఐ అని రాస్తాను. ఎందుకు temp ఆఫ్ ఐ అంటే మనకు ఇక్కడ, సో ఇప్పుడు temp ఆఫ్ ఐ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఐ వాల్యూ ఏంటి 1 కదా, temp ఆఫ్ 1 అవుతుంది. సో temp ఆఫ్ 1 ఏంటి, ఈ అరేలో ఉండేది మనకు. సో temp ఆఫ్ 1 అనేసరికి ఈ ఫస్ట్ 1 తీసుకుంటుంది మనకు. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేస్తుంది PLB అని. అంటే widget ఈక్వల్ టు స్పేస్ అయితే widget2 స్పేస్ అయితే widget2 ఈక్వల్ టు PLB రావాలి అన్నట్టు. నెక్స్ట్ విస్2 అంటే ఏంటి మనకు ఈ క్రైటీరియాలో widget4. సో widget4 ఈక్వల్ టు స్పేస్ అయితే, సో విస్2 అంటే widget4 ఈక్వల్ టు, సో ఇక్కడ temp ఆఫ్ 2 అని వస్తుంది. అప్పుడు temp ఆఫ్ 2 అంటే ఏంటి td4. సో అప్పుడు widget4 ఈక్వల్ టు td4 అవుతుంది మనకి. సో ఇప్పుడు చూద్దాం మనం. డ్రాప్ ఆఫ్ ఐ, then run rock pin data equal to trace3, then run. సో ఇక్కడ మనం లాగ్ విండో చూద్దాం ఒకసారి. attempt to initialize element of numeric array temp with character constant PLB. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ PLBని మనకు న్యూమరిక్ కింద కన్స్ట్రక్ట్ చేస్తుంది మనకు. సో attempt to initiate element of numeric array temp with character constant td4. సో దాన్ని మనం క్యారెక్టర్ కింద చెప్పాలి. సో ఇక్కడ మనం డాలర్ అసైన్ చేయాలి. యాక్చువల్గా మనం అండర్స్కోర్ క్యారెక్టర్ అండర్స్కోర్ తీసుకుంటే మనం డాలర్ కూడా చెప్పాం. సో ఇక్కడ చూడండి, అంటే పేర్లోనే ఉంది ఇట్స్ అ క్యారెక్టర్. మరి ఈ టెంపరరీ వేరియబుల్ వాల్యూ అనేది మనకు న్యూమరికల్ క్యారెక్టరా, సో అది ఇక్కడనేమో క్యారెక్టర్ ఉంది, ఇక్కడ చూస్తేనేమో డాలర్ సైన్ లేదు, న్యూమరిక్ గా తీసుకున్నాను అని. సో
సో మనం డాలర్ సైన్ కీప్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూస్ ని క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ విజిట్ 2కి వచ్చేసి పిఎల్బి వచ్చింది, విజిట్ 4కి వచ్చేసి టీడీ4 వచ్చింది మనకు. అంటే ఎగ్జాక్ట్ గా ఏ వేరియబుల్కి ఏది కావాలో కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు, ఒకటే కావాలని ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు మనకు ఇచ్చిన వాల్యూస్ ఇలా ఉన్నాయి కాబట్టి ఓకే, అంటే ఒకే రోలో ఇలా ఉన్నాయి మనకి. కానీ ఒకవేళ ఇలా ఉన్నాయి అంటే అన్ని ఒకే రోలో మిస్ అవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ రోస్లలో మనకు మిస్సింగ్ అవుతున్నాయి అనుకుందాం. సో ట్రై. సో ఈసారి వచ్చేసి ఇక్కడ మనకు వాల్యూ మిస్ అయింది, బట్ ఇక్కడ వచ్చేసి పిఎల్బి అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూ మిస్ అయింది, ఇక్కడ వచ్చేసేమో టీడీ4 అని ఉంది. అండ్ ఈ కేసులో ఇక్కడ వాల్యూ మిస్ అయింది, ఇక్కడ పిఎల్బి అని ఉంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోస్లలో మనకు వాల్యూస్ మిస్ అయింది. అప్పుడు ఎలా చేయాలి? సో ఫస్ట్ ఒకసారి ఈ డేటా సెట్ చూద్దాం. సో ఇక్కడ విజిట్ 1లో మిస్ అయినాయి, విజిట్ 2లో మిస్ అయినాయి, విజిట్ 3లో మిస్ అయినాయి, విజిట్ 4లో మిస్ అయినాయి. సో ఇప్పుడు మనకు విజిట్ 1లో వచ్చేసి టెస్ట్ డ్రగ్ 1 ఇచ్చేస్తున్నాడు. మరి అలాంటి కేసులో విజిట్ 1లో టెస్ట్ డ్రగ్ ఇచ్చేస్తున్నాడు, అలాంటి కేసులో అక్కడ మనకి ఏం రావాలి, ప్లేస్ 4 రావాలి, టెస్ట్ డ్రగ్ 1 అని రావాలి. సో అప్పుడు ఎలా రాయాలి మనం? సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంతకుముందు లాగా రాయాలి, అంటే ఇక్కడ అండర్స్కోర్ టెంపరరీ యూజ్ చేసినట్టు యూజ్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. డేటా ట్రై 1 సెట్ ట్రై ఇఫ్ అరే కదా, అరే ఆఫ్. సో మనకు వేరియబుల్స్ లో మిస్ అయింది కదా, ఎన్ని వేరియబుల్స్ లో మిస్ అయినాయి మనకు 1 2 3 4. ఒకవేళ మనకు కౌంట్ తెలియలేదు, సో ఇప్పుడు ఫస్ట్ కౌంట్ తెలిసి చేద్దాం, తర్వాత కౌంట్ తెలియలేదు అనేది చూద్దాం మనం. సో అరే ఆఫ్ మనకు ఒక వేరియబుల్ నేమ్ రాయాలి కదా, అరే నేమ్ రాయాలి కదా, అరే నేమ్ విఆర్ అని రాద్దాం. సో మనకి ఎన్ని వేరియబుల్స్లలో 4 వేరియబుల్స్, అవన్నీ ఏంటి డాలర్స్, అంటే క్యారెక్టర్స్ మనకు విజిట్ 1, విజిట్ 2, విజిట్ 3 అండ్ విజిట్ 4. సో ఇప్పుడు వీటికి ఏ వేరియబుల్గా ఆ వేరియబుల్ రెస్పెక్టివ్ వాల్యూసే మనకు స్టోర్ అవ్వాలి, అన్నిటిని అట్ టైం చేయాలి. అప్పుడు ఏం చేయాలి మనం, ఇంకొక అరే క్రియేట్ చేసుకోవాలి, అంటే టెంపరరీ అరేది మనం క్రియేట్ చేసుకోవాలి. టీపీ ఆఫ్ 4 అండ్ ఇవి క్యారెక్టర్స్ కదా, సో డాలర్ అండర్స్కోర్ టెంపరరీ అండర్స్కోర్, ఇప్పుడు విత్ ఇన్ బ్రేసెస్లో. సో విజిట్ 1లో మిస్ అయితే మనకి ఎలాంటి వాల్యూ రావాలి, టీడీ1. విజిట్ 2లో మిస్ అయితే పిఎల్బి అని రావాలి, అదే విజిట్ 3లో మిస్ అయిపోతే టీడీ3 అని రావాలి, విజిట్ 4లో మిస్ అయితే టీడీ4 అని రావాలి. సో దెన్ క్లోజ్. అంటే మనకు ఒక్కొక్క వేరియబుల్ ఎలాంటి వాల్యూ రావాలో మనం చూసాం. సో ఇప్పుడు వాటిని అసైన్ చేద్దాం మనం. do I equal to 1 to 4 if VR of I is equal to empty, then VR of I is equal to TP of I. సో దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు I వాల్యూ 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది VR1 అంటే మనకి ఎక్కడికి వస్తుంది, సో ఈ అరే దగ్గరకు వస్తుంది. ఇక్కడ VR1 అనగానే ఈ ఫస్ట్ 1 ని కన్సిడర్ చేస్తుంది, అంటే విజిట్ 1 ఈక్వల్ టు ఏంటి, దెన్ విజిట్ 1 ఈక్వల్ టు TP ఆఫ్ I. సో TP ఆఫ్ I అంటే ఏంటి మనకు, సో ఇక్కడ TP ఉంది, ఈ TP ఆఫ్ లో 1, సో 1 అన్నప్పుడు ఈ TD1 వాల్యూ రీప్లేస్ అవుతుంది మనకు. ఇప్పుడు చూద్దాం మనకు రీప్లేస్ అవుతుందో లేదో. దెన్ డ్రాప్ ఆఫ్ I, then proc print data equal to tr by 1, then run. సో ఇప్పుడు మనకు రీప్లేస్ అవుతుందో లేదో చూద్దాం.
ఇక్కడ చూడండి మనకు ఇక్కడ పైన మిస్సింగ్ వాల్యూ ఏంటి విజిట్ 1లో గ్రూప్ 1లో 102 గ్రూప్ 2లో 102 ఈ రెండు కేసుల్లో కూడా TD1 వచ్చింది అండ్ విజిట్ 2లో ప్లేసిబో టోటల్గా ప్లేసిబో అండ్ విజిట్ 3లో థర్డ్ వన్ మిస్ అయింది సో ఇక్కడ థర్డ్ వన్ TD3 ఉంది అలాగే విజిట్ 4లో ఎక్సెప్ట్ థర్డ్ వన్ మిగతావన్నీ రాలేదు సో ఎక్సెప్ట్ థర్డ్ వన్ మిగతావన్నీ కూడా TD4గా రిపీట్ సో ఏ వేరియబుల్లో ఏ వాల్యూస్ రావాలో అది ఎగ్జాక్ట్గా మనం ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు టెంపరీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఓకే సో ఇప్పటి వరకు ఇవి చేసాం ఇప్పుడు సేమ్ క్రైటీరియా మనం న్యూమరికల్లో చేయలేమా ఎస్ అక్కడ కూడా చేయొచ్చు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం డేటా MRK ఇన్పుట్ SID and S1, S2, S3, S4, S5. Then data lines. So S001. Then so ఇక్కడ మనం మార్క్స్ రాసుకుందాం ఒక స్టూడెంట్ మార్క్స్ 15 అంటే ఇంటర్నల్ మార్క్స్ రాస్తున్నాం 20 and missing value 14 and 16. S002. So 14 missing value 26 and missing value and 19. S003. So 118, 119, 115, then missing value, then 22. S004. So 19 missing value and 23 and missing value and 25. సో ఇప్పుడు ఒక్కొక్క రోలో ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూస్ మనకు రీప్లేస్ అవ్వాలి అనుకుంది ప్రాక్ ప్రింట్ డేటా ఈక్వల్ టు MRK then run. సో మనకు S2 S3 S4లో వాల్యూస్ మిస్ అయినాయి మనకు సో ఒక్కొక్క రోలో ఒక్కొక్క వాల్యూస్ మనకు రీప్లేస్ అవ్వాలి అన్ని రోలు సేమ్ వాల్యూస్ రీప్లేస్ అవ్వకూడదు ఇప్పుడు చూద్దాం డేటా MRK1 సెట్ MRK దెన్ ఇప్పుడు అరే ఆఫ్ సో మార్క్స్ మనకు రీప్లేస్ అవ్వాలి కదా M ఆఫ్ సో ఎన్ని వేరియబుల్స్ 3 ఇక్కడ వచ్చేసి అవన్నీ న్యూమరికల్స్ కదా సో మనం డేటా సైన్ అవసరం ఉండదు డేటా టైప్ S3 అండ్ S4 సో ఈ 3 సబ్జెక్ట్స్లలో రీప్లేస్ అవ్వాలి సో ఎలాంటి మార్క్స్ రీప్లేస్ అవ్వాలో కూడా మనం చెప్తున్నాం R ఆఫ్ 3 అండర్స్కోర్ టెంపరీ అండర్స్కోర్ సో ఇక్కడ మార్క్స్ చూద్దాం ఫస్ట్ సబ్జెక్ట్లో మార్క్స్ మిస్ అయినాయి కదా అక్కడ 0.6 వచ్చినట్టుగా రాద్దాం నెక్స్ట్ S2లో మిస్ అయిన దగ్గర 0.7 ఇంకా S4లో మిస్ అయిన దగ్గర 0.8 సో ఇప్పుడు చూద్దాం మనకు మార్క్స్ ఎగ్జాక్ట్గా అలాగనే అసైన్ అవుతాయా అవ్వవా డూ I ఈక్వల్ టు 1 to 3 if M of I is equal to 1 then M of I is equal to R of I. సో M of I అంటే ఏమవుతుంది ఇప్పుడు I వాల్యూ 1గా తీసుకున్నాను నేను సారీ ఇక్కడ మిస్సింగ్ వాల్యూ డాట్ కదా డాట్ M of I అంటే ఏంటి ఇక్కడ మనకు 1 అంటే M of 1 అంటే S2 తర్వాత సేమ్ కేస్ R of I అంటే 1 కదా ప్రజెంట్ వాల్యూ మనకు R of 1 అంటే 0.6 అంటే మనకు అప్పుడు S2 ఈక్వల్ టు డాట్ దెన్ S2 ఈక్వల్ టు 0.6 సో సేమ్ యాజ్ మనకు ఆ లూప్ ఎండింగ్ వరకు రన్ అవుతుంది దెన్ ఎండ్ దెన్ రన్ సో మనకు I వాల్యూ అవుతుంది కదా డ్రాప్ I దెన్ రన్ దెన్ ప్రాక్ ప్రింట్
డేటా ఈక్వల్ టు mrk1 దెన్ రన్. సో ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 6 అనేది రీప్లేస్ అయింది. సో 06 అన్న 6 అన్న ఒకటే కాబట్టి 6 అని రీప్లేస్ అయిపోతుంది మనకు. అలాగే ఇక్కడ చూడండి S3లో 7 అండ్ S4లో 8 అనే మార్క్ రీప్లేస్ అయింది. సో ఇక్కడ పైన S3లో ఫస్ట్ వాల్యూ మిస్ అయింది. ఇక్కడ ఫస్ట్ వాల్యూ మనకి ఏముంది 7. అలాగనే S4లో ఎక్సెప్ట్ ఫస్ట్ వన్ రిమైనింగ్ అన్ని మిస్సింగ్. సో అక్కడ 8 అని ఇచ్చాం కాబట్టి 8 రీప్లేస్ అయింది. సో మనకు ఎదర్ న్యూమరిక్ కానీ క్యారెక్టర్ కానీ రీప్లేస్ చేసుకోవచ్చు ఇలా. సో మనకు ఇక్కడ ఇదే ప్లేస్ లో ఇంకొక క్రైటీరియా చూపిస్తాను మీకు. నాకు ఇదే ప్లేస్ లో ఇప్పుడు నాకు ఈ బిఫోర్ సబ్జెక్ట్ మార్క్స్ రీప్లేస్ అవ్వాలి. ఈ మిస్సింగ్ వాల్యూలో బిఫోర్ సబ్జెక్ట్ మార్క్స్ రీప్లేస్ అవ్వాలి. డేటా mrk2 set mrk array of బిఫోర్ వాల్యూస్ కదా బి అని రాసుకున్నాను బిఈ. సో ఎన్ని వేరియబుల్స్లలో అవ్వాలి 3 వేరియబుల్స్. సారీ అరే ఆఫ్ అరే నేమ్ లెంత్ వచ్చేసి 3. ఏ వేరియబుల్స్ S2 S3 S4. దెన్ ఇప్పుడు డూ లూప్ కదా I ఈక్వల్ టు 1 to 3 if b of I is equal to dot then b of I is equal to b of I minus 1 then end drop I then run. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. సో ఇక్కడ ఏంటంటే మనకు బి ఇక్కడ 1 మనకు బి ఆఫ్ ఐ వాల్యూ 1. సో బి ఆఫ్ 1 అంటే మనకు S2. సో బి ఆఫ్ 1 S2. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది యాక్చువల్ ఐ వాల్యూ ఏంటి 1 అంటే 1 మైనస్ 1 అంటే 0 అంటే బి ఆఫ్ 0. సో బి ఆఫ్ 0 అంటే మనకి ఏమవుతుంది అప్పుడు దాని బిఫోర్ అబ్జర్వేషన్కి వెళ్తుంది మనకు. జస్ట్ మినిట్. సో మనకు S2 వాల్యూ ఇక్కడ బి ఆఫ్ 1 అంటే S2. మరి బి ఆఫ్ 0 అంటే ఏంటి అంటే బిఫోర్ దానికి ముందు మనకి ఏముంది S1 ఉంది. ఆ S1 ని బి ఆఫ్ 0 కింద తీసుకుంది. మరి నెక్స్ట్ వన్కి ఎలా వచ్చేస్తుంది ఇప్పుడు బి ఆఫ్ 2 అంటే మనకి ఏమవుతుంది S3 వస్తుంది. సో ఇక్కడ బి ఆఫ్ 2 అంటే S3. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే బి ఆఫ్ ఈ ఐ వాల్యూ ఏంటి 2 కదా 2 మైనస్ 1 అంటే ఏమవుతుంది 1 వస్తుంది అంటే బి ఆఫ్ 1. సో బి ఆఫ్ 1 అంటే ఏంటి అప్పుడు S2. బి ఆఫ్ 2 అంటే S3. బి ఆఫ్ 1 అంటే S2 అంటే S3లో వాల్యూస్ కి S2 వాల్యూస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో అలా మనకు ఒక వాల్యూస్ కి బిఫోర్ వాల్యూస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. ఇక్కడ S001 ఒక్కటే వచ్చింది మనకు, మిగతావన్నీ రాలేదు మనకు. సో ఒకసారి లాగిన్ చూద్దాం మనకి ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది అనేది. array subscript out of range at line 104 column 27. సో 104 లైన్ 104 కాలం 27 అనింది కాలం 27. సో మనకి ఎందుకు అక్కడ అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది సో ఇప్పుడు చూద్దాం అక్కడ మనకు అవుట్ ఆఫ్ రేంజ్ రావడానికి రీజన్ ఏంటి అనేది. సో అక్కడ వచ్చేసి మనకు చూస్తే సో ఇక్కడ బి ఆఫ్ 1 అన్నప్పుడు ఇక్కడికి రండి.
సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ S2 ఉంది, S1 ఉంది, S4 ఉంది. కానీ మనకు B0 S1 అని మనం చెప్పలేదు, కానీ S1 కింద కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లో S3లో కదా వాల్యూ మిస్ అయింది. ఇక్కడ చూడండి, సో S3కి వాల్యూ S2 వాల్యూ వచ్చింది, కానీ S2లో మిస్ అయిన వాల్యూస్ని మనకు తీసుకోలేదు. అంటే సెకండ్ అబ్జర్వేషన్కి వచ్చేసరికి మనకు వాల్యూ అక్కడ స్టాప్ అయిపోయింది, అక్కడే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే S1 అనేది ఆ లూప్లో లేదు కాబట్టి. లూప్లో 0 అన్నాం, మరి 0 అంటే S1 అని మనం చెప్పలేదు కదా సిస్టమ్కి. సో S1 అయితే అది తీసుకునేది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లూప్లో మాత్రం ఇలాంటి కేసులో మనం చేయాలన్నప్పుడు ఆల్ న్యూమరికల్ వాల్యూస్ని మనం తీసేసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, స్టార్ ఇచ్చాలి. సో దెన్ ఈ కేసులో కూడా అండర్స్కోర్ న్యూమరిక్ అండర్స్కోర్, దెన్ ఇక్కడ dim of b. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ముందరున్న వేరియబుల్ వాల్యూని అప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తుంది మనం. అంటే ఆ లూప్ లో ఆ వేరియబుల్ ఉంటేనే కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఆ లూప్ లో ఆ వేరియబుల్ లేకపోతే కన్స్ట్రక్ట్ చేయదు. సో అందుకే మనకి ఇక్కడ చూడండి S2 అనేది లూప్ లో మనం రాసాం, అందుకే ఈ వాల్యూని కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడ మనకు రీప్లేస్ అయింది. కానీ S1 ని మనం ప్రజెంట్ చేయలేదు, అందుకే అది కన్స్ట్రక్ట్ చేసుకోలేదు, రీప్లేస్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి అన్ని రీప్లేస్ అయినాయి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసారు, ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ 19 వచ్చింది. అండ్ ఈవెన్ ఇక్కడ చూడండి S4 దగ్గర 26, 15 అండ్ 23, అంటే బిఫోర్ వాల్యూస్ ని తీసుకుంది. కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, బిఫోర్ వాల్యూ ఎందుకు, నెక్స్ట్ వాల్యూ తీసుకోవచ్చు కదా. ఓకే, అది కూడా చేయొచ్చు మనం. సేమ్ యాస్టీస్ ఇక్కడ ఏంటంటే మనకు నెక్స్ట్ అబ్జర్వేషన్ వాల్యూ కావాలి, అంటే బిఫోర్ కాకుండా నెక్స్ట్, అప్పుడు ఇక్కడ ప్లస్ రాసుకుంటే చాలా. ఇలానే కాదు, మనకు ఒకవేళ 2 అబ్జర్వేషన్స్ బిఫోర్ది కావాలి అనుకుంటే +2 ఆర్ -2 అని రాసుకుంటాం. ఇప్పుడు చూడండి మనకు నెక్స్ట్ అబ్జర్వేషన్ వాల్యూని ఇక్కడ తీసుకుంటుంది. ఇంతకుముందు ఇక్కడ 14 ఉంది కదా, ఇక్కడ S2లో ఇప్పుడు 26 ఉంటుంది చూడండి, 26 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బిఫోర్ వాల్యూ ఉంది 19. సో ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 23 రావాలి. 23 అంటే నెక్స్ట్ అబ్జర్వేషన్ వాల్యూ తీసుకుంది. సో ఇక్కడ ఎలా తీసుకుంది, ఈ కేసులో 26, 15, 23 బిఫోర్. సో ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే ఏం రావాలి, 19, 22, 25. చూసారు ఇక్కడ 19, 22, 25. ఈవెన్ S3 ఇక్కడ వాల్యూ మిస్ అయిన వాల్యూ కదా, ఇక్కడ బిఫోర్ వాల్యూ తీసుకుంది. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ వాల్యూ అన్నాను కాబట్టి ఈ కేసులో వచ్చేసి S4 వాల్యూ తీసుకుంది, అంటే 14 వచ్చింది మనకి. సో ఇది అరేస్. బట్ ఇప్పటి వరకు మనం చేసిన అన్నిటిని కూడా 1 డైమెన్షన్ అరేస్ అంటారు వీటిని. సో ఈ కేసులో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా కూడా అరేస్ లో ఒక లూప్నే మనం యూజ్ చేసాం. 2 అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని మనం ప్రజెంట్ చేసాం, నెంబర్ ఆఫ్ రోస్ ని ప్రజెంట్ చేయలేదు. ఒక్కొక్క రోకి డిఫరెంట్ గా రావాలనుకున్నప్పుడు అప్పుడు ఇలా చేయాలి. సో ఇంతవరకు చేసినటువన్నీ ఏంటి, మనకు 1 డైమెన్షన్. సో 1 డైమెన్షన్ అంటే కన్సిడర్ ఓన్లీ కాలమ్స్, అంటే మనం ఓన్లీ కాలమ్స్ కన్సిడర్ చేసాం. కానీ ఇప్పుడు నేను 2 డైమెన్షన్ చెప్తాను. 2 డైమెన్షన్ అంటే కాలమ్స్ అండ్ రోస్ రెండింటిని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ డేటా రాస్తాను. డేటా సేల్ ఇన్పుట్ P code, so M1, M2, M3, M4, M5, M6 ఇలా 6 ఉన్నాయి. దెన్ డేటా లైన్స్. సో ఇక్కడ P code వచ్చేసి
P101 అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ వాల్యూస్ నేను తీసుకుంటున్నాను. ఆ వాల్యూస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 15, 14, 16 అండ్ నెక్స్ట్ వాల్యూ M4 నుంచి నెక్స్ట్ లైన్లో వచ్చినట్టు తీసుకుంటాను. మళ్ళీ అగైన్ P102, 14, 15, 19, 18, 17, 16 మళ్ళీ P103, 16, 19, 12 నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 18, 13, 19. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 rows కలిస్తే ఒక అబ్జర్వేషన్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఇన్పుట్ ఎలా రాయాలి? పాయింటర్ ఇచ్చేయాలి. సో మనకు ఫస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి? పీ కోడ్ M1, M2, M3. M3 తర్వాత నెక్స్ట్ రోలో ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ జస్ట్ బై అనే పాయింటర్ని ఇచ్చేస్తాం మనం. సో ఈ పాయింటర్ని ఇచ్చేయగానే మనకి ఏమవుతుంది? అప్పుడు M4, M5, M6 నెక్స్ట్ లైన్లో ఉన్నాయని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి 14, 15, 16 కన్స్ట్రక్ట్ చేస్తుంది. అలాగనే P102 కూడా అప్ టు 19 M3 అవుతుంది. M4, M5, M6 నెక్స్ట్ రో వస్తుంది. సో మనకు ఫస్ట్ మాడ్యూల్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాం పాయింటర్స్, కాలం పాయింటర్స్, రో పాయింటర్స్ అని. సో రో పాయింటర్స్లో మనకు యాష్ అండ్ బై ఈ రెండు ఉంటాయి మనకు. సో ఈ స్లాష్, బ్యాక్ స్లాష్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇదేంటి? నెక్స్ట్ లైన్, గో టు నెక్స్ట్ లైన్ అనే మీనింగ్ మనకు. సో మనం ఎక్కువగా @ అనే పాయింటర్ ఇచ్చేసాం, కాలం పాయింటర్. సో ఇప్పుడు ఈ పాయింటర్ని ఇచ్చేస్తాం. సో మనకు పాయింటర్స్ అన్ని ఎప్పటికప్పుడు రిమైండ్ చేసుకోవాలి. అవి మనకు ఎక్కడో ఒక ప్లేస్లో మనకి యూస్ఫుల్ అవుతాయి. ఎక్కడ వస్తుంది అని పర్టికులర్గా మనం చెప్పలేము. డేటాని బట్టి మనం ఇట్లా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. సో proc print data equal to sale then run. సో ఇక్కడ పీ కోడ్ మనకి ఎందుకు రాలేదు? ఇక్కడ డాట్ వచ్చింది అంటే ఇక్కడ మనకు వాల్యూ ఏముంది? యాక్చువల్గా ఇది మిక్స్డ్ వాల్యూ. మిక్స్డ్ వాల్యూ అంటే మనం డాలర్ ఇవ్వాలి. సో మనం ఇక్కడ డాలర్ ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు ఇక్కడ డాలర్ ఇద్దాం. సో ఇక్కడ అన్నిట్లో వాల్యూస్ ఉన్నాయి. మనం పెద్దగా చేంజ్ చేయాల్సిన వాల్యూస్ ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఒక పని చేద్దాం, మనం కొన్నిట్లో వాల్యూస్ మిస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ మిస్ చేద్దాం, ఇక్కడ ఒక వాల్యూ మిస్ చేద్దాం, అండ్ హియర్ వన్ వాల్యూ మిస్ చేద్దాం, ఇక్కడ ఒక వాల్యూ మిస్ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది. సో మనకు M3, M4, M5లో వాల్యూస్ మిస్ అయినాయి మనకు. సో ఇప్పుడు వాటిని రీప్లేస్ చేయాలి జీరోగా. ఎలా చేయాలి? సో ఇంతకుముందు అంటే మొత్తం డేటా ఒకే రోలో ఉంది, చేసాము. సో ఇప్పుడు ఇట్లా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఎలా చేయాలి? మనం డేటా సేల్1 సెట్ సేల్. సో ఫస్ట్ మనం డిఫాల్ట్గా ఎప్పుడు అప్లై చేసే మోడల్ అప్లై చేద్దాం. మనకు ఆ ఎర్రర్ వస్తుంది కదా, దెన్ మనం ఎలా చేంజ్ చేయాలనేది నేను చెప్తాను. 2 డైమెన్షన్కి అరే ఆఫ్. సో అరే నేమ్ వచ్చేసి ఆర్ఆర్. సో ఎన్ని వేరియబుల్స్లో చేంజ్ చేయాలి మనం? M3, M4, M5 అంటే 3. సో ఆ 3 వచ్చేసి ఏంటి మనకు? న్యూమరికల్. సో M3, M4, M5. Then do loop, do I equal to 1 to 3 if RR of I is equal to dot, then RR of I is equal to 0. Then end, then drop of I, then run. Then proc print data equal to sale1 then run. ఇప్పుడు చూద్దాం మనకి ఎలా వస్తుందని. సో మనకు ఆ వాల్యూస్లో అంతా రీప్లేస్ అయిందా? ఎస్. మరి ఎందుకు 2 డైమెన్షన్ అన్నారు? ఇప్పుడు చూపిస్తాను 2 డైమెన్షన్ అనేది ఎలా. సో ఇప్పుడు ఇక్కడ రీప్లేస్ చేసాం, కానీ ఇక్కడ ఇది ఏ డేటా సెట్కి చేసాం? ఎగ్జిస్టెడ్ డేటా సెట్. ఎగ్జిస్టెడ్ డేటా సెట్ మనకు నీట్గా అలైన్ అయిపోయింది. కానీ
మనం ఇక్కడే అసైన్ చేయొచ్చు కూడా. ఇదే ప్లేస్ లోనే మనం అసైన్ చేయాలనుకుంటే ఎలా చేయాలి? ఇక్కడ మనం అసైన్ చేయాలి. అరే ఆఫ్ ఏఎస్ ఆఫ్, సో మనకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఫస్ట్ రోస్ మెన్షన్ చేయాలి, తర్వాత కాలమ్స్ మెన్షన్ చేయాలి. ఒక్కొక్క అబ్జర్వేషన్ కి ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2. సో అప్పుడు మనకి ఏమవుతుంది? 2 రోస్ కామా ఎన్ని కాలమ్స్లలో మిస్ అయినాయి మనకు? 3 కాలమ్స్. మనం ఏ కాలమ్స్ మెన్షన్ చేస్తున్నాం? 3 కాలమ్స్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో 3 కాలమ్స్. అది కూడా ఇక్కడ ఎలా కన్స్ట్రక్ట్ చేసింది? ఒక్కొక్క రోలో 3 కాలమ్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? M1, M2, M3, M4, M5, M6. నేను అన్ని కాలం అంటే ఇక్కడ 3 అంటే మనకు ఒక్కొక్క రోలో 3 న్యూమరికల్ వేరియబుల్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం మనం. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి అన్నట్టు. సో ఫస్ట్ 3 నేమో ఫస్ట్ రోలో కన్స్ట్రక్ట్ చేస్తుంది, నెక్స్ట్ 3 నేమో సెకండ్ రోలో కన్స్ట్రక్ట్ చేస్తుంది మనకు. సో ఇక్కడ మనకు ఎలా రాసాం? అరే లెంత్ ని అరే ఆఫ్ అరే నేమ్. సో అరే లెంత్ ని ఎట్లా రాయాలి? రో లెంత్, ఫస్ట్ రో లెంత్ కామా కాలమ్ లెంత్. దెన్ ఫాలోడ్ బై డేటా టైప్ ఉంటే డేటా టైప్ రాస్తాం, డేటా టైప్ లేదంటే డేటా టైప్ రాయాలి. దెన్ వేరియబుల్స్. సో ఇప్పుడు చూద్దాం. సో మనం ఒక్కొక్క రోలో ఏ ఏ వేరియబుల్స్ ఉన్నాయో చెప్పేసాం. దెన్ ఇప్పుడు దానికి మనం లూప్ రాసుకుంటాం. ఈ లూప్ ఇప్పుడు రెండింటికి రాయాలి. డూ ఐ ఈక్వల్ టు 1 to 2. ఇదేంటి? రోకి అనమాట, ఫస్ట్ రో. నెక్స్ట్ డూ జే ఈక్వల్ టు 1 to 3. ఇదేంటి? కాలమ్స్ 3కి. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? సో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో చూస్తుంది. సో ఫస్ట్ కాలం అంటే ఏమవుతుంది? M1. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను అసైన్ చేస్తాను. ఇఫ్ ఏఎస్ ఆఫ్ ఐ కామా జే ఈజ్ ఈక్వల్ టు డాట్, then AS of I comma j is equal to 0, then end, then drop I j. సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఈ కేసులో? యాజ్ I comma j, I వాల్యూ j వాల్యూ 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? j ఈక్వల్ టు 1, I ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 1. సో I j ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది? ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం. సో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం ఏమవుతుంది? M1 మనకు. సో M1 ఈక్వల్ టు డాట్ అయితే M1 ఈక్వల్ టు 0 అవుతుంది, ఒకవేళ డాట్ ఉంటే అందులో, లేకపోతే అవ్వదు. సో మళ్ళీ తర్వాత ఏమవుతుంది? సో ఫస్ట్ రోలోనే జే లూప్ ని కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఐ వాల్యూ కంప్లీట్ అవ్వదు. ఫస్ట్ ఐ వాల్యూ ఒకటి తీసుకున్నాక అందులో జే అనేది నెక్స్ట్ లూప్ అవుతుంది, మనం లూప్స్ లో చేసాం సెకండ్ మాడ్యూల్. సో లూప్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ లూప్ కి వెళ్తుంది. సో అప్పుడు జే ఈక్వల్ టు ఏమవుతుంది? నెక్స్ట్ 2 అవుతుంది, అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే M2. సో M2 ఈక్వల్ టు డాట్, సో దెన్ M2 ఈక్వల్ టు 0. అదే మనకు నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం. సో థర్డ్ కాలంకి వచ్చేసరికి ఏమొస్తుంది? 3 వస్తుంది, M3. సో M3 ఈక్వల్ టు డాట్, దెన్ M3 ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 3 అయిపోయినాయి కదా మనకు, జేలో 3 అయిపోయినాయి కాబట్టి మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఐలో మళ్ళీ ఏముంది? 2 ఉంది 1 తర్వాత. సో 2 కామా మళ్ళీ ఇక్కడ జేలో ఫస్ట్ నుంచి 2 కామా 1 అంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలం. సెకండ్ రోలో ఫస్ట్ కాలం ఏమవుతుంది అప్పుడు? M4. సో ఎందుకు? ఈ ఫస్ట్ 3 కంప్లీట్ అయిపోయినాయి కదా మనకు. సో నెక్స్ట్ అనేటివి ఏంటి? M4, M5, M6. సో అప్పుడు ఫస్ట్ వన్ ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ కాలంలో సెకండ్ రోలో సెకండ్ కాలం, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ M5. సెకండ్ రోలో థర్డ్ కాలం, అప్పుడు ఏమవుతుంది? M6. సో అలా రీప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి వాల్యూ రీప్లేస్ అవుతుంది మనకు.
వన్ అన్క్లోజ్డ్ డూ బ్లాక్. ఓకే. సో డూ బ్లాక్ 2 ఉన్నాయి కదా మనకు. ఒకటే మనం క్లోజ్ చేసాం, ఇంకోటి క్లోజ్ చేయాలి. సో 2 టైమ్స్ ఎండ్ రాయాలి మనం. సో ఇక్కడ మనకు అన్నిట్లో 0 వచ్చేసాయి. M3, M4, M5. సో 2 డైమెన్షన్ అంటే రోస్ అలాంగ్ విత్ కాలమ్స్ తీసుకోవడం. ఓకే. సో ఇప్పుడు ఈరోజు చెప్పిన క్లాస్ ఒక్కసారి మనం రివైజ్ చేద్దాం. ఓకే. సో అండ్ రేపు వచ్చేసి ఫ్రీక్వెన్సీ చెప్తాను. ఫ్రీక్వెన్సీ మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి. సో ఫ్రీక్వెన్సీ మనం మధ్యలో ఒకసారి చేసాం, కానీ అక్కడ ఏంటి మనం జస్ట్ టెంపరీ కొన్ని మాత్రమే చేసాం. ఇప్పుడు మిగతావన్నీ కూడా చెప్తాను. ఫ్రీక్వెన్సీలో మనం ఎలా చేయాలి ఏంటి అనేది. సో అది రేపు చెప్తాను. సో ఈరోజు చెప్పిన క్లాస్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. సో మనం ఎస్టర్డే వచ్చేసి మనం న్యూమరికల్ వాల్యూస్కి చేసాం, ఇప్పుడు క్యారెక్టర్ వాల్యూస్కి చేస్తాం. సో క్యారెక్టర్ వాల్యూస్కి చేసేటప్పుడు మనం జస్ట్ ఒకే ఒక చేంజ్ ఏంటి, డాలర్ సైన్ కీప్ చేస్తాం. సో ఎందుకు ఇక్కడ డాలర్ సైన్ మనం కీప్ చేయాల్సి వస్తుంది? సో ఈ డాలర్ ఏంటంటే మనకు దే ఆర్ క్యారెక్టర్ వేరియబుల్స్ అని మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడే ఆ మనం ఇచ్చే వాల్యూని క్యారెక్టర్ కింద కన్స్ట్రక్ట్ చేస్తుంది. లేదంటే మనకి ఏమవుతుంది, ఇవి న్యూమరికల్ వేరియబుల్స్, మీరు ఇచ్చిన వాల్యూని ఏమో క్యారెక్టర్ వాల్యూ, నేను కన్స్ట్రక్ట్ చేయను అంటుంది. So that's why we definitely assign data type for character variables. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సో డెఫినెట్ గా ఆ వాల్యూస్ లో క్యారెక్టర్ వాల్యూనే రీప్లేస్ అవుతుంది. సో ఇదే కేసులో మనం ఎస్టర్డే చేసిన ప్రాక్టీస్ లో నాకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ వాల్యూస్ తెలియదు వేరియబుల్స్. సో ఎక్కడెక్కడ మిస్ అయిందో ఆ వాల్యూస్ అన్నిటికి కూడా నాకు ప్లేస్ పోనే రాయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఎస్. సో అప్పుడు సేమ్ అక్కడ ఎలాగైతే అండర్ స్కోర్ న్యూమరిక్ అండర్ స్కోర్ రాస్తామో ఇక్కడ కూడా అదే కేసులో అండర్ స్కోర్ క్యారెక్టర్ అండర్ స్కోర్ రాస్తాం. అండ్ లెంత్ అనేది మనకు తెలియదు కదా, సో స్టార్ ఇస్తాం. మరి లెంత్ తెలియకపోతే లూప్ లో ఎండింగ్ వాల్యూ ఎలా చెప్తాం, అప్ టు హియర్ అన్నట్టు. సో ఆ కేసులో మనం ఏం రాయాలి, డిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, డిమ్ ఆఫ్ అరే నేమ్. సో అరే నేమ్ రాయడం వల్ల ఇక్కడ లెంత్ ఎలా రిట్రైవ్ అవుతుందంటే మనకు అండర్ స్కోర్ క్యారెక్టర్ అండర్ స్కోర్ రాసినప్పుడు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ వేరియబుల్స్ ని అక్కడ రిట్రైవ్ చేసుకుంటుంది స్టార్ ప్లేస్ లో. సో ఆ వాల్యూని ఇక్కడ లూప్ డిమ్ ఫంక్షన్ ద్వారా రిట్రైవ్ చేసుకొని దాన్ని ఎండింగ్ నెంబర్ గా తీసుకుంటుంది. సో అక్కడ వరకు లూప్ అనేది రన్ చేస్తుంది మనకు. ఓకే, మనకు ఇలా రన్ చేసినప్పుడు మనం ఇచ్చిన వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఓకే ఫైన్, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ మనకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వాల్యూ రీప్లేస్ అవ్వాలి, అన్నిట్లో సేమ్ వాల్యూ రీప్లేస్ అవ్వద్దు. నాకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వాల్యూ రీప్లేస్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక అరే క్రియేట్ చేయాలి. ఆ అరేలో మనం ఏం చేస్తాం, అండర్ స్కోర్ టెంపరీ అండర్ స్కోర్ అనేది ఇట్లా చేస్తాం. సో ఈ అండర్ స్కోర్ టెంపరీ అండర్ స్కోర్ మనకి ఏం చేస్తుంది, సో ఆ వాల్యూస్ ప్లేస్ లో మనకు డెఫైన్ గా, ఐ మీన్ ఏ కాలంకి ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూస్ ని ఈ టెంపరీలో మనం అసైన్ చేసుకోవచ్చు. సో ఆ వాల్యూని అక్కడ రీప్లేస్ చేస్తుంది. దీన్నంతా మనం ఒక అరేలో స్టోర్ చేయాలి. సో ఈ అరేని మనం ఇఫ్ ఎల్స్ లో యూజ్ చేసేటప్పుడు సో ప్రైమరీ అరే ఈక్వల్ టు టెంపరీ అరేని యూజ్ చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ టెంపరీ అరేకి కూడా సేమ్ లూప్ ని అప్లికబుల్ చేస్తాం. ఎలా సేమ్ లూప్ ని అప్లికబుల్ చేయాలంటే ఐ, ఈ ఐ అనేది 2 ప్లేసెస్ లో మనం అప్లికబుల్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ప్రైమరీ అరే విస్, టెంపరీ అరే వచ్చేసి టెంప్. విస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ ఐ, అంటే రెండిట్లో ఐ ఇచ్చాం. అంటే ఇక్కడ 1 అయితే ఇక్కడ 1 వాల్యూ రావాలి, ఇక్కడ 2 అయితే ఇక్కడ 2 వాల్యూ రావాలి అన్నట్టు మనం. సో అప్పుడు డిఫరెంట్ కాలమ్స్లలో డిఫరెంట్ వాల్యూస్ మనకు అసైన్ అవుతాయి. సో ఇదే క్రైటీరియాని మనం న్యూమరికల్ కూడా అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు న్యూమరికల్ కూడా అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు సేమ్ యాస్టీస్ గా రీప్లేస్ అవుతుంది. సో చూడండి, సో ఇక్కడ కూడా మనకు S1, S2, S3, S4 ప్లేస్లో మనకు సేమ్. సో ఇక్కడ 06, 07, 08 రాశాను, వాటి ప్లేస్ లో 06, 07, 08 అనేది రీప్లేస్ అయింది. మరి ఇవి కాకుండా ఇంకొక అడ్వాన్స్డ్ మెథడ్ ఏముంది మనకు, బిఫోర్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనం ఏ వాల్యూ యాడ్ చేసాం, బిఫోర్ వేరియబుల్ వాల్యూ. సో నెక్స్ట్ కేసులో ఆఫ్టర్ నెక్స్ట్ వేరియబుల్ వాల్యూ. సో ఇక్కడ బిఫోర్ అన్నప్పుడు మనకి ఏమైంది, సో దాని ముందున్న వేరియబుల్ అనే వాల్యూని రీప్లేస్ చేసుకుంది. ఈ కేసులో మనం ఏం చేయాలంటే అన్ని న్యూమరికల్స్ ని ఇవ్వడం బెటర్ మనకు. ఎందుకంటే
మనకు బిఫోర్ న్యూమరికల్ వాల్యూని మనం మెన్షన్ చేయకపోతే అంటే దాన్ని ఆ లూప్ లో మెన్షన్ చేయాలి. ఆ లూప్ లో ప్రజెంట్ అయి ఉండాలి. లూప్ లో ప్రజెంట్ అవ్వకపోతే తీసుకోదు. లూప్ లో ప్రజెంట్ అవుతేనే తీసుకుంటారు. సో దానికోసం మనం అండర్స్కోర్ న్యూమరిక్ అండర్స్కోర్ తీసుకోవడం చాలా బెటర్. అంటే మీరు అక్కడ ఏ వేరియబుల్ ఉంది, ఏ వేరియబుల్ చూడాలి, మీకు అంత టైం తీసుకోకుండా సింపుల్ గా అండర్స్కోర్ న్యూమరిక్ అండర్స్కోర్ వస్తే ఈజీగా కంప్లీట్ అవుతుంది మనకి. సో ఇది చాలా బెటర్ మనకు. ఓకే. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆ బిఫోర్ వాల్యూ అండ్ నెక్స్ట్ వాల్యూ కావాలంటే, సో బిఫోర్ వాల్యూ కావాలంటే ప్రైమరీ అరేనే మనం 2 ప్లేస్ లో రాస్తాం. కానీ ఫస్ట్ బి ఆఫ్ ఐ ఈక్వల్ టు బి ఆఫ్ ఐ మైనస్ 1 అంటారు. సో ఈ కేసులో ఏమవుతుందంటే ఐ అంటే 1. సో ఇక్కడ ఐ మైనస్ 1 అంటే 1 మైనస్ 1 అంటే మనకి ఏమవుతుంది 0. 1 మైనస్ 1 ఐ అంటే 1 కదా, 1 మైనస్ 1 అంటే 0. బి ఆఫ్ 1 ఈక్వల్ టు బి ఆఫ్ 0. అప్పుడు ఏమవుతుంది 1 యొక్క కాలం కి 0 కాలం వాల్యూస్ ని రీప్లేస్ చేసుకుంటుంది మనకు. సో అది మనకి ఇక్కడ బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వేరియబుల్ వాల్యూ కావాలంటే అప్పుడు ఏం చేయాలి, అక్కడ మైనస్ రాసాం, ఇక్కడ ప్లస్ రాస్తాం. సో ప్లస్ రాయగానే మనకి ఏమవుతుంది నెక్స్ట్ వేరియబుల్ వాల్యూని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇంతవరకు చేసింది 1 డైమెన్షన్ అన్నాం కదా, మరి 2 డైమెన్షన్ అంటే ఏంటి? ఈ 2 డైమెన్షన్ అన్నప్పుడు కాలమ్స్ రోస్ రెండింటిని కలిపి ఇచ్చేస్తాం. అంటే ఫస్ట్ మనకి ఏమొస్తాయి రోస్. సో ఇక్కడ మీకు ఇలానే రాస్తాను, రోస్ అండ్ కాలమ్స్. అంటే ఇంతవరకు ఏ కాలంలో వాల్యూస్ ఉన్నాయి ఆ కాలంలో రీప్లేస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇలా మనకు డేటా ఎప్పుడైనా కానీ స్ప్లిట్ అయింది, ఇలాంటి కేసులో రీప్లేస్ చేయాలంటే ఎలా? దట్టు మనకు డేటా సెట్ జనరేట్ చేసాక రీప్లేస్ చేయడం 1 డైమెన్షన్. కానీ ఆ డేటా సెట్ జనరేట్ అయ్యేటప్పుడే మనకు రీప్లేస్ అయ్యి రావాలి అనుకున్నాం. అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా 2 డైమెన్షన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను 2 డైమెన్షన్ ఇచ్చేస్తున్నాను. 2 rows 3 columns. ఎందుకు 2 rows 3 columns అన్నాను? సో ఇక్కడ ఒక్కొక్క అబ్జర్వేషన్ మనకు 2 rows లో స్ప్లిట్ అయింది. మరి 3 columns అని ఎందుకు అన్నాను? ఫస్ట్ వన్ క్యారెక్టర్, అది వదిలేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 3 columns ఉన్నాయి. సో 3 న్యూమరికల్ అండ్ హియర్ 3 న్యూమరికల్. సో మనకు 3 columns 3 న్యూమరికల్. అంటే ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ ఫస్ట్ రోల్ వచ్చేసి 3 న్యూమరికల్, సెకండ్ రోల్ వచ్చేసి 2 న్యూమరికల్ ఉన్నాయనుకో వర్క్ అవ్వదు మనకి. డెఫినెట్ గా 2 రోస్లలో ఈక్వల్ గా ఉండాలి కాలమ్స్ మనకు. అలా ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఒక రోలోనేమో మనకు 3 కాలమ్స్, ఇంకో రోలో 1 కాలం ఉంటే మనకు వర్క్ అవుతుంది. డెఫినెట్ గా రెండిట్లలో మనకు 3 ఉంటేనే మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు ఐ ఆఫ్ జే, ఈ రెండింటికి నేను లూప్ రాయాలి. సో ఒకటేమో రోస్ కి అండ్ ఇంకొకటి వచ్చేసి కాలమ్స్ కి. సో ఫస్ట్ రో లూప్ లో కాలం లూప్ ని టోటల్ గా రన్ చేసిన తర్వాత మళ్ళీ రో లూప్ కి వెళ్తుంది. సో వన్స్ జే అంతా కంప్లీట్ అయినాక మళ్ళీ ఐకి వెళ్ళి ఐలో సెకండ్ రోని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో యాజ్ ఐ ఆఫ్ జే అంటే ఏంటి? ఐ వాల్యూ 1, జే వాల్యూ 1. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం ఈక్వల్ టు డాట్ అయితే అప్పుడు 0 రావాలి అన్నట్టు మనకి. అదే మనకు నెక్స్ట్ ఏమవుతుంది, ఒకటే అదే రోలో రిమైనింగ్ కాలమ్స్ కూడా కంప్లీట్ చేయాలి కదా, అందుకోసం జేని కూడా కంప్లీట్ చేసుకొని వస్తుంది. సో అప్పుడు ఐ వాల్యూ అలాగనే స్టాండ్ గా ఉంటుంది. సో ఐ వాల్యూ 1, నౌ జే వాల్యూ ఇస్ 2. అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం ఏంటి? M2. సో ఇక్కడ మనం మెన్షన్ చేసాం కదా M2 అని. సో M2ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో M2 మిస్సింగ్ వాల్యూ ఉంటే డాట్ ఉంటే 0. అలాగే మనకు ఐ వాల్యూ 1, జే వాల్యూ 3. అప్పుడు ఫస్ట్ రోలో థర్డ్ కాలం M3. మీరు అనుకోవచ్చు ఇక్కడ పీ కోడ్ ఉంది కదా, ఇది కన్స్ట్రక్ట్ చేయకుండా దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తుంది అని. అంటే పీ కోడ్ తో కన్స్ట్రక్ట్ చేస్తే M2 థర్డ్ కాలం అవుతుంది, కానీ ఇక్కడ మనకి M3 వచ్చింది. రీజన్ ఎందుకంటే ఇక్కడ మనం పీ కోడ్ మెన్షన్ చేయాలి. అరెస్ లో ఓన్లీ న్యూమరికల్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం. క్యారెక్టర్ న్యూమరికల్స్ రెండు కలిపి చేయలేం, ఏదైనా ఇండివిజువల్ గానే చేయగలం మనం. సో అప్పుడు M3 వచ్చేసి మిస్సింగ్ వాల్యూ ఉంటే 0. ఇప్పుడు ఫస్ట్ రోలో 3 కాలమ్స్ అయిపోయినాయి కదా, అప్పుడు మళ్ళీ ఐలో రో అనేది చేంజ్ అవుతుంది. అంటే సెకండ్ రో ఐ ఈక్వల్ 2, మళ్ళీ అది అలాగనే స్టాండింగ్ ఉంటుంది. జేలో 1, 2, 3 కాలమ్స్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఐకి వెళ్తుంది. కానీ ఇక్కడ అన్ని కాలమ్స్ అయిపోయినాయి కదా మనకు. సో ఇక్కడ M6 తో అన్ని కాలమ్స్ అయిపోతాయి సెకండ్ రోలో కూడా. సో అప్పుడు మనకు లూప్ ఎండ్ అవుతుంది. మనకు లూప్ లో వచ్చేసి వాల్యూస్
యాస్టీస్ గా రీప్లేస్మెంట్ అవుతాయి మనకు 0 0 0 అన్నట్టు మనకు. అంటే మనకి ఎక్కడెక్కడ జీరోలు రావాలనుకున్నామో అక్కడ జీరోస్ వస్తాయి. ఇక్కడ కూడా మనకు కావాలంటే టెంపరరీ వాడుకోవచ్చు, కానీ నేను టెంపరరీ క్రియేట్ చేయలే కదా. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇదే కేసులో అన్నిట్లో సేమ్ వాల్యూ కాకుండా బిఫోర్ వాల్యూ కానీ టెంపరరీ వాల్యూ కానీ కావాలనుకున్నాను. సో ఇక్కడ టెంపరరీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక లూప్ రాయాలి. సో ఏఎస్పి, సో బిఫోర్ అబ్జర్వేషన్ వాల్యూ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఎస్పి ఇక్కడ కూడా సేమ్ 2, 3 రాయాలి మనం. సో M1 M2 M3 M4, సరే మనం టెంపరరీగా రాయాలనుకున్నాం కదా. సో ఇక్కడ మనం వాల్యూస్ రిప్లేస్ చేద్దాం. సో ఒక చోట వచ్చేసి 14 రావాలి, ఇలా రాసుకుందాం 88 99 77 అన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం రీప్లేస్ చేయాలి. ఏఎస్పి ఆఫ్ ఐ కమా జే అంటే అక్కడి నుంచి వాల్యూస్ మనకు రీప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం మనం. పార్షియల్ వాల్యూ ఇనిషియలైజేషన్ ఆఫ్ ది అరే ఏఎస్పి. సో ఇక్కడ ఉన్న మనకు పార్షియలైజేషన్ వాల్యూని డైరెక్ట్గా మనం కన్స్ట్రక్ట్ చేయట్లేదు. ఏఎస్పి ఆఫ్ ఐ కమా జే, సో ఇక్కడ వచ్చేసి మనకు 3 వాల్యూస్ ఇచ్చాం కదా మనం, 6 వాల్యూస్ కూడా. అండ్ దట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ రో కాలం ఇచ్చాం మనం. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంకి ఇది రాయాలి, సెకండ్ రో సెకండ్ కాలంకి ఇది రాయాలి, థర్డ్ రో థర్డ్ కాలంకి ఇది రాయాలి అన్నట్టు మనం ఇచ్చాం. సో అక్కడ మనకి ఏమవుతుంది, సో ఫస్ట్ రో వరకు కన్స్ట్రక్ట్ చేస్తుంది, సెకండ్ రోకి వచ్చేసరికి కన్స్ట్రక్ట్ చేయట్లేదు మనకు. అంటే అక్కడ మనకు 3నే ఉన్నాయి కదా, 6 లేవు కదా. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ 3 కీప్ చేద్దాం మనం. సో ఇక్కడ జే ఒకటి మనం కీప్ చేద్దాం, అప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి మనకు రీప్లేస్ అయింది ఇక్కడ 99 99, ఇక్కడ 88, ఇక్కడ 77 మనకి. సో థర్డ్ వన్కి 77 తీసుకుంటుంది, అండ్ సెకండ్ వన్కి ఏమో ఫస్ట్ వన్కి 88, ఐ మీన్ ఇక్కడ అంటే M1కి ఏమో 88, M2కి 99, M3కి 77. సో సేమ్ క్రైటీరియాలో మనం కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ టెంపరీగా రాసేటప్పుడు కాలం రో 2 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ మిస్సింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేసుకుంటే చాలు మనకి. ఓకే, అలాగే బిఫోర్ వాల్యూ అది కావాలంటే డైరెక్ట్గా మనం అక్కడ -1 అనేది రాసుకుంటే అయిపోతుంది. ఓకే, సో జే కాలంతో మనం కన్స్ట్రక్ట్ చేయాలి, కాలంతోనే రాయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను దాని మీద. J -1 అని రాసుకుంటాం.